సికింద్రాబాద్ లో సంక్రాంతి సందర్భంగా సంయుక్త ఫెర్టిలిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సాధారణ వ్యక్తుల కన్నా వికలాంగులకు కళా నైపుణ్యత ఎక్కువ ఉంటుందన్నారు. వారి లోపాలను ఎత్తి చూపకుండా ప్రోత్సహించాలని సంయుక్త ఫెర్టిలిటీ సెంటర్ అధినేత్రి డాక్టర్ సంయుక్త అన్నారు. వారిలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలుంటే వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని తెలిపారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన ముగ్గురు మహిళలకు పోటీలో పాల్గొన్న వారందరికీ డాక్టర్ సంయుక్త బహుమతులు ప్రదానం చేశారు. సంయుక్త ఫర్టిలిటీ నుంచి ఇవాళ మనకి ఇక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారనమాట. సో మనం కూడా మన వంతు సాయం చేయాలి, వాళ్ళ కళని అప్రిషియేట్ చేయాలి అనుకొని ఇక్కడికి వచ్చాము. సో వీళ్ళందరూ చాలా ఆసక్తితో చాలా టైం స్పేర్ చేస్తూ వాళ్ళకి ఎంత డిజబిలిటీ ఉన్నా కూడా ఉన్నంతలో మేనేజ్ చేస్తూ ఎంత చక్కగా రంగోలీలు వేశారు అని అంటే అసలు అన్నీ బాగున్నా కూడా మనం కూడా అంత బాగా వేయమేమో. సో వాళ్ళ స్పిరిట్ని నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. అంటే వాళ్ళ డిజబిలిటీ మీద మనం ఫోకస్ చేయొద్దు, వాళ్ళ ఎబిలిటీ అనేది మనసులో ఉంటుంది, మన ఆశలు ఆకాంక్షల్లో ఉంటుంది. అంటే ఆ ధైర్యము, డిజబిలిటీని మర్చిపోయి అంతకు మించి ధైర్యం తెచ్చుకొని ఇంకేదో చేయాలి అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు స్వయం ఉపాధి కల్పించుకొని వాళ్ళ ఫ్యామిలీస్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళ పిల్లల్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇక్కడ ఈ కార్యక్రమానికి సారథి ఎవరు అంటే నాగమోహన్ గారు. హ్యాండిక్యాప్ అనేది డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేది ఇది జెనెటికల్గా వచ్చేది కాదు. సో ఎన్నో కారణాల చేత అది ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, యాక్సిడెంట్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు హెల్త్ రిస్క్ కూడా కొన్నిటి వల్ల రావచ్చు. సో ఇది జెనెటికల్ కాదు కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళ పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగానే ఉంటారు. సో ఆ పరంగా వాళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు. సో చాలామంది పెళ్లి చేసుకొని చాలా నార్మల్గా ఉన్నారు పిల్లలందరూ కూడా ముద్దుగా. సో వీళ్ళ గురించి పెళ్లి చేసుకోవడానికి కానీ అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు.